కొంచెం ఆచి తూచి ఆలోచించి మాట్లాడుకుంటే బాగుంటుంది సార్. మరో హాట్ టాపిక్, అచ్చెన్నాయుడు గారేమో ఇలా వైసీపీ నాయకుల మీద విరుచుకుపడుతుంటే ఒక పక్కన కూటమి నేతలే వాళ్ళల్లో వాళ్ళు విరుచుకుపడుతున్నటువంటి సందర్భం. ప్రకాశం జిల్లా రాజకీయాల్లో కూటమి అంతర్గత పోరు తాలూకు ఆగ్రహ జ్వాలలు ఏవైతే ఉన్నాయో ఆకాశాన్ని అంటున్నాయా అన్నట్టుగా ఉన్నాయండి. ఒంగోలులో రాజకీయ ఆధిపత్యం, పాత ఎన్నికల వైరం, కూటమిలో కొత్త శక్తి సమీకరణాలు, టీడీపీ జనసేన స్థానిక కేడర్ నియంత్రణ, దామచర్ల కుటుంబంలో కనిపిస్తున్నటువంటి వేర్వేరు పవర్ సెంటర్లు, వీటన్నిటి నేపథ్యంలో తాజాగా బాలినేని శ్రీనివాసరెడ్డి గారు అలాగే దామచర్ల జనార్దన వాళ్ళిద్దరి మధ్య కూడా చాలా హోరాహోరీగా అక్కడ డిస్కషన్ జరుగుతుందండి. ఆగస్టు 10న బాలినేని దామచర్లకు నేరుగా ఒక ఓపెన్ ఛాలెంజ్ చేశారు. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయండి, ఇద్దరం ఇండిపెండెంట్లుగా ఒంగోలులో పోటీ చేద్దాం, నేను 30,000 మెజారిటీతో గెలుస్తాను, ఓడిపోతే రాజకీయాల నుంచి తప్పుకుంటాను అని చాలా తీవ్రమైనటువంటి వ్యాఖ్యలు చేసినటువంటి పరిస్థితి. ఒకసారి బైట్ ప్లే చేయండి బాలినేని శ్రీనివాసరెడ్డి. ఇప్పుడు మీరందరూ కూడా ఉన్నారు. మా ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు నేనంటే నమ్మరని మా అబ్బాయి మీద ఎన్ని రకాలుగా బుద్ధ చెల్లారు, ఎన్ని రకాలుగా మనుషులు పెట్టి చేశారు. ఏమి ఇప్పుడు చూపించు, ఏం చేశాడో ఫలాన్ని చూపించు. నువ్వు అధికారంలో ఉన్నావు, ఫలాన్ని చూపించు. నువ్వు కబ్జా చేసినవి ఎక్కడ ఏం చేసినవి మొత్తం నేను చూపిస్తా. మా అబ్బాయి ఏం చేశాడో చూపించు. నేను ప్రజలు కూడా అడుగుతున్నా, మీరు నమ్మారు అతను మాటలు, అతను కావాలని మా మాటలు చెప్పి నమ్మారు. మేము ఎంత బాధపడ్డామో మాకు తెలుసు. మా ఆస్తులు బాగొట్టుకున్నాం. చూపించండి. నా ఎలక్షన్, నేను రాజకీయం రాకముందు నా ఆస్తి ఏముందో ఇప్పుడు ఏముందో ఒకసారి మొత్తం గవర్నమెంట్ ఉంది కదా, బాబు గారి చేత మనిషి ఎంక్వైరీ పెట్టించండి. నేనేం చేశానో ఆయన ఏం చేశాడో మొత్తం తేల్చండి. దేనికైనా సిద్ధం. నేను ఒకటి చెప్తున్నా, జనార్దన్ నిన్ను చూసి భయపడేవాడు ఎవరు లేడు. నువ్వేదో కేసులు పెట్టించిన నేను చేయడం, నువ్వేం చేసాను చేసుకో. నేను ప్రజల తరఫున నిలబడతా, ఇక్కడ దేనికైనా ఉంటా, చూసుకుందాం. దేనికైనా సిద్ధమే. జనసేన కూటమితో నెక్స్ట్ 150 ఫేర్ పెట్టి ఉంటా ఒక షెల్టర్గా ఈరోజు. అంటే ఇప్పుడు ఉండేది, ఇప్పుడు ఉంటా వైఎస్ఆర్ వాళ్ళందరికీ పనులు చేస్తా, పేరుకేమో కాపాడుకోవటానికేమో జనసేన పెట్టుకొని వీళ్ళు వైఎస్ఆర్ వాళ్ళకి పనులు చేస్తా. ఇప్పుడు 2-3 ఇష్యూస్ కానీ పక్క నియోజకవర్గాల్లో కానీ ఎవరికి చేస్తాడంటే ఈ రెడ్లకి చేస్తా. వాళ్ళ వైఎస్ఆర్లో అతనికి ఇచ్చిన వాళ్ళు, డబ్బులు ఇచ్చేవాళ్ళు, అలాంటి వాళ్ళందరికీ ఇతను పని చేయించుకుంటా ఒక షెల్టర్గా ఈరోజు ఈ ఎన్డీఏ కూటమిని ఎట్లా విడదీయాలనే ఒక కారణం చేతే ఈరోజు ఈ పనులన్నీ చేస్తున్నాడు. అంటే ఇప్పుడు ఉండేది, ఇప్పుడు ఉంటా వైఎస్ఆర్ వాళ్ళందరికీ పనులు చేస్తా, పేరుకేమో కాపాడుకోవడానికేమో. ఇక్కడ వాళ్ళిద్దరి ఇష్యూ ఎట్లా అంటే, వార్ అనేది ఒక కూటమిలో 2 పార్టీల మధ్య అంతర్గత పోరుగా దాన్ని చూడలేము. వాళ్ళ వ్యక్తిగత వైరాన్ని ఆ కూటమికి ఆపాదించారు. ఏదేమైనా ఇప్పుడు ఆయన మాట్లాడిన మాటలను బట్టి అందులో కుల ప్రస్తావన ఉంది, తర్వాత అంతర్గతంగా వర్గ ప్రస్తావన ఉంది, ఇవన్నీ కూడా ఉన్నాయి. ఎందుకంటే వీళ్ళిద్దరిది పాత ప్రత్యర్థులు. వీళ్ళు ఇప్పుడు కొట్టుకుంటున్న వ్యవహారం కాదు. 2014లో నుంచి మొదలైంది. 2014లో దామచర్ల ఒంగోలులో బాలినేని ఆయన ఓడించారు 14లో. తర్వాత మళ్ళీ 19కి వచ్చేసరికి బాలినేని తిరిగి ఇదే దామచర్లని ఈయన ఓడించాడు. మళ్ళా తిరిగి వచ్చేసరికి ఈయన దామచర్ల మీద బాలినేని విజయం సాధించాడు. మళ్ళీ 24కి వచ్చేసరికి మళ్ళీ దామచర్ల గెలిచినటువంటి పరిస్థితి. సో ఈ పరిస్థితుల్లో ఈయన బాలినేని ఏం చేశాడంటే, ఆయన ఎగ్జిస్టెన్స్ కోసం ఆయనకి ఏదో మొత్తం మీద అర్థమైపోయింది, తనని వదిలిపెట్టరు, ఏదో కేసులే. వార్నింగ్ కూడా వచ్చిందిగా. దాదాపు ఇప్పుడు ఏ పార్టీలో అయితే చేరాడో ఆ పార్టీ అధినేతే ఈయనకి డైరెక్ట్ వార్నింగ్ కూడా ఇచ్చాడు ఎన్నికల ప్రచారంలో అక్కడికి వెళ్ళినప్పుడు. సో ఈ పరిస్థితుల్లో ఆయన అక్కడ చేరాడు. ఈయన చేరిన వ్యవహారాన్ని ఎలా చూడాలంటే, మనకి కొంతమందికి యాక్సిడెంట్స్ జరిగిన, ఇతరత్ర కారణాలు జరిగినప్పుడు ఏం చేస్తారంటే బాడీలో ఐరన్ రాడ్స్ వేస్తారు. దాన్ని ఫారెన్ బాడీస్ అంటారు. ఈ ఫారెన్ బాడీస్ కొంతమందికి సెట్ అవుతాయి, కొంతమందికి సెట్ అవ్వవు. సో ఇప్పుడు బాలినేని అనేటువంటి వ్యక్తి కూటమిలో ఒక ఫారెన్ బాడీ. ఆయన అడ్జస్ట్ అవ్వడానికి ట్రై చేస్తున్నాడు కానీ ఎక్కడ అడ్జస్ట్ అవ్వలేనటువంటి పరిస్థితిగా ఉంది. సో దాని మీద ఇప్పుడు కన్ఫరంటేషన్ ఎందుకు అనాల్సి వస్తుందంటే, ఈయన మాటల్ని ఓపెన్గా జనసేన అధినేత అలా కాదులే మనం మాట్లాడదామని అంటే బాగుంటుంది. అది కాకుండా ఈరోజు లేటెస్ట్గా వీళ్ళకి ఇద్దరికి కూడా కూర్చొని మాట్లాడాలనేటువంటి దాంట్లో ఆ సౌండ్లో కొంత తేడా ఉంది.
కనిపించింది. అంటే మేబీ ఎటువంటి పరిస్థితుల్లో కూడా బాలినేని వెనకేసుకొచ్చే పరిస్థితి కనిపించడం లేదని అయితే మనం మాట్లాడుకోవచ్చు. సో దీని మీద ఈ అబ్జర్వేషన్ మీద మనం కొండా రాజీవ్ గారు అదే ఒక స్టేజ్ లో అయితే ఆయన దామచర్ల నువ్వు పార్టీ మారావు కాబట్టి బతికిపోయావు అనే స్థాయిలో కూడా మాట్లాడటం జరిగింది. దీని మీద మీరేమంటారు? ఒకటండి, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులందరినీ కూడా వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తూ అక్రమ కేసులు బనాయిస్తూ హింసిస్తున్నారన్నటువంటిది, ప్రాణాలు తీస్తున్నారన్నటువంటిది అక్షర సత్యం, వాస్తవం. అదే మేము గబ్బోలు పెడతా ఉన్నాం ఈ రకమైనటువంటి దుర్మార్గపు అరాచక పాలన ఏంటని. అయితే ఈ రోజు ఆ కూటమిలోనే అంతర్భాగమైనటువంటి బాలినేని శ్రీనివాసరెడ్డి గారు ఎవరైతే ఉన్నారో, మా పార్టీ నుంచి అనేక మంది అనేక పార్టీల్లోకి మారారు. అందులో బాలినేని శ్రీనివాసరెడ్డి గారు కూడా వెళ్ళిపోవడం జరిగింది. ఇప్పుడు బాలినేని శ్రీనివాసరెడ్డి గారు ఆయన ప్రత్యర్థి ఇద్దరు తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి శాసనసభ్యుడు, అక్కడ ఇద్దరు మాట్లాడుకునేటువంటి తీరు చూస్తే ఈయన అరాచకాలు చేసిన ఆయన అరాచకాలు చేశారని ఈయన ఈ తీరా వస్తే తిట్టుకోవడానికి వీళ్ళు ప్రభుత్వంలో ఉన్నారా, కూటమిలో ఉన్నారా, లేకపోతే ప్రజలకు మంచి చేయడానికి ఉన్నారా అంటే కూటమిలో అంతర్గత కలహాలు తారాస్థాయికి చేరాయి అని చెప్పడానికి ఈ యొక్క సంఘటన ఒక ఉదాహరణ. ఈ రోజు ఈ సంఘటన మీడియా ముందుకు వచ్చింది కాబట్టి మనం మాట్లాడుకుంటున్నాం. ఇలాంటి నివురు గప్పిన నిప్పులు లాంటి వ్యవహారాలు అనేక నియోజకవర్గాల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నాయి. ఉదాహరణకి ఆ పిఠాపురం నియోజకవర్గంలో వర్మ గారు వర్సెస్ పిన్నం దొరబాబు గారు, ఎవరైతే తెలుగుదేశం ఆగేం జనసేన. అట్లాగే ఇప్పుడు వైజాగ్ తీసుకుంటే ఇక్కడ మా వైజాగ్ లోనే కదా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇక్కడ 21 మంది శాసనసభ్యులు జనసేన పార్టీకి ఎవరైతే ఉన్నారో, ఎక్సెప్ట్ నాకు తెలిసి పవన్ కళ్యాణ్ గారు లేదా మనోహర్ గారు తప్పితే మిగతా ప్రతి చోట కూడా దేర్ ఇస్ అన్ ఆల్టర్నేటివ్ పొలిటికల్ ఫోర్స్. ఆ ప్రతి నియోజకవర్గంలో కూడా వాళ్ళకి కౌంటర్ గా ఒక ఆల్టర్నేటివ్ పొలిటికల్ ఫోర్స్ విత్ ప్రోటోకాల్ ని చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు తయారు చేశారు. మీకు ఉదాహరణకి మాది విశాఖ దక్షిణ నియోజకవర్గం, మా సొంత నియోజకవర్గం. ఇక్కడ తెలుగుదేశం జనసేనకు సంబంధించినటువంటి ఎమ్మెల్యే గారు ఉన్నారు ఇక్కడ మాకు లోకల్ గా. అయితే అట్ ది సేమ్ టైం ఒక ఎన్టీఆర్ వైద్య సేవ చైర్మన్ అని చెప్పి తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ ఒక ప్రోటోకాల్ ని కల్పించడం జరిగింది. ఇలాగేంటంటే వీళ్ళిద్దరు పొలిటికల్ ఇంటర్వ్యూన్ అవుతూ ఒకరినొకరు తిట్టుకోవడం, ఒకరినొకరు ఈయన తాలూకా వర్గాన్ని ఆయన ఆపుతారు, ఆయన తాలూకా వర్గాన్ని ఈయన ఆపుతారు. ఇలాగ ఒక నియోజకవర్గాలు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నాయి. అయితే ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే జనసేన ఎమ్మెల్యేలు ఉన్న ప్రతి చోట కూడా తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్లు అందరూ కూడా ప్రోటోకాల్ పదవుల్లో ఉన్నారు. కానీ ఆ కనీసం ఒక 10వ వంతు కూడా 10% కూడా టీడీపీ ఎమ్మెల్యేలు ఉన్న చేత జనసేన నియోజకవర్గ ఇన్ఛార్జీకి ఏ ప్రోటోకాల్ కూడా 10% మందికి కూడా లేదు రాష్ట్ర వ్యాప్తంగా. సో డెఫినెట్ గా ఆధిపత్యం అనేటువంటిది తెలుగుదేశం పార్టీ వంతు అవుతుంది, బానిసత్వం అనేటువంటిది జనసేన పార్టీ వంతు అవుతుంది. ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా, అవునన్నా కాదన్నా క్యాడర్ నలిగిపోతున్నారు, విసిగి వేసాలు పోతున్నారు. క్యాడర్ నుండి లీడర్ వరకు ప్రతి ఒక్కరు కూడా ఈ కూటమిలో జనసేన పార్టీ అనేటువంటిది అనగదొక్కబడుతుంది తప్పితే తెలుగుదేశం పార్టీకి వచ్చిన ఇబ్బంది లేదు. ఆధిపత్యం ఎప్పుడు తెలుగుదేశం పార్టీదే. కాకపోతే విషయం ఏంటంటే మనోహర్ గారు మొన్న అన్నారు కదండి, ఈసారి అలా ఉండదు స్థానిక సంస్థల ఎన్నికల్లో అని చెప్పేసి అన్నారు కదా సార్. మనోహర్ గారు ఈసారి అలా ఉండదు అనడం, లేదా చంద్రబాబు నాయుడు గారు సీరియస్ అయిపోయారు అనడం, ఇలాంటి రొటీన్ పొలిటికల్ డైలాగులు చెప్తే మాటలకి చేతలకి సంబంధం ఉండదు. వాళ్ళు ఏమన్నా చేసేది ఉంటే రేపు నిజంగా లోకల్ బాడీ ఎలక్షన్స్ వచ్చినప్పుడు చెప్పండి ఆ మనోహర్ గారిని, ఎస్ కూటమిలో భాగం కదా, మేము 40% 50% లోకల్ బాడీస్ లో ఎలక్షన్ లో మేము తీసుకుంటాం అని చెప్పండి. ఆ ధైర్యం చేయదు. అంత సినిమా జనసేన పార్టీకి చంద్రబాబు నాయుడు గారు ఇవ్వరు. దానికి ఆల్రెడీ బైండ్ అయిపోయారు పవన్ కళ్యాణ్ గారు. పవన్ కళ్యాణ్ గారు లేని బాధ కందకలేని బాధ కత్తిపెట్టుకు ఎందుకు అన్నట్టు మాకు రాజకీయ పార్టీగా ఉన్నటువంటి పరిస్థితిని విశ్లేషిస్తున్నాను తప్పితే మాకేం